ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అనేది ఉంటేనే మనం ఏదైనా చేయడానికి సాధ్యం అవుతుంది. ఎందుకంటే అమ్మవారిని శక్తి స్వరూపిణిగా మనం ఆరాధిస్తాం. కేవలం ఒక వస్తువు ఉంటే సరిపోదు, ఆ వస్తువు లోపల శక్తి ఉండాలి. శక్తి అనేది ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక పని అనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అటువంటి శక్తి స్వరూపం ఆ అమ్మవారు. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది అత్యంత ఆవశ్యకం. అందులోనూ విశేషంగా ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అందరికీ కూడా అత్యంత ఆవశ్యకం. సకల సంపదల్ని కూడా మనం పొందడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అత్యంత ఆవశ్యకం. అదేవిధంగా అమ్మవారు ఏ అనుగ్రహాన్ని అయితే మనకి చేసిందో దాన్ని మళ్ళీ మనం సద్వినియోగం చేసినప్పుడు అమ్మవారు ఇంకా సంతుష్టురాలే, ఇంకా మనకి సంపదల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. అందుకే శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారి జీవన చరిత్రలో ప్రసిద్ధమైనటువంటి ఒక ఘట్టం ఏమిటి అనంటే కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు రచించినటువంటి ఒక ఘట్టం అత్యంత అద్భుతమైనటువంటిది.